స్వామి ఆజ్ఞను తప్పక అనుసరించుటే దీక్షగా మీరు తలంచవలెను. దానికి శ్రద్ధ, భక్తి రెండూ అవసరం. అదే మీరు చెయ్యవలసిన తపస్సు. అంతేగాని దేహమును కృశింపచేయటం కాదు. పుట్టపైన మర్దించిన పాము మరణించునా, తనువును దండించిన తత్వజ్ఞానము కలుగునా? తలంపులను దండింపవలయును. అటూ ఇటూ సంచరించే గడియారపు పెండ్యులమును నిలిపివేయవలననినా, కీ ఇయ్యకుండినా చాలు. అట్లే సంకల్ప వికల్పములనే కీను వదిలితే మనస్సనే పెండులము చెంచలత్వమును వీడి పరమాత్మని పాదారవిందములయందు లగ్నమై స్థిరముగా నిలుచును. సంకల్పము ఒక విత్తనం వంటిది. దానిని మనస్సులో నాటితే అదొక పెద్ద వృక్షమై ఏకత్వము నుండి అనేకత్వము పెరిగి ఏ ప్రయత్నమూ లేకుండగనే కోట్ల కొలది విత్తనములు ఆవిర్భవించును. సంకల్పములను అరికట్టక ఏకాగ్రత కుదరదు. అందుకు నిరంతర పరిశ్రమ, అఖండ సాధన అవసరం. ఆ సాధనలో కూడా అవిశ్వాసం అంకురించినా అన్నీ వ్యర్థమైపోవును.